సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. పూర్తిగా మనం చూడొచ్చు మన కెమెరాని కూడా వాళ్ళు తీసి బండకే చుట్టుకల వేరే వాళ్ళు అక్కడ తాగుతున్నారు. మన దేవాలయాల్ని మనం కాపాడుకోపోతే ఎట్లా అంటే మన కెమెరాని తీసి బండకే చుట్టుకుతా ఉన్నారు, కెమెరామైన్ని నూకేస్తా ఉన్నారు, మమ్మల్ని కొట్టడానికి మీదకి వస్తున్నారు. ఏమేమి ఉంది అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బియర్ బాటిల్స్ డైల్ 100కి కాల్ మీరు ఎస్ఐ గారికి చెప్తారా, లేకపోతే నేను సిపి గారితో మాట్లాడుకోవాలా, ఎస్పీ గారితో మాట్లాడుకోవాలా? ఇలా దేవస్థానాల్లో ఏం చేస్తున్నారండి? మీరు సర్పంచా? మీరు సర్పంచా? ఎవరు సర్పంచ్ ఇక్కడ? ఏందన్నా ఇది దౌర్జన్యమా? అవునా, ₹1,00,000 అడిగినామంట మేము. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎస్ఐ గారికి కాల్ చేస్తారా లేదా? ఆయననేమో పైసలు అడిగినాను అంటున్నారు, ఇక్కడనేమో సంజయ్ చేయమని అంటున్నాడు, పక్క తీసుకొని మాట్లాడతానంటున్నాడు. మీకు అర్థం కావాలా? ఇది మీదే, ఇది మీదే. సరే సార్, చేస్తున్నారా మీరు? నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని పురాతన దేవాలయం, ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మనం చెప్పుకుంటా ఉంటాం. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం గోదావరి అని చెప్పేసి, గోదావరి స్థాన ఘట్టం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకుంటే మన దృష్టికి ఒకటి వచ్చింది. ఇక్కడ ఈ దేవస్థానం పరిధిలో ఎలా ఉండాలా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సిచ్యువేషన్ అనేది నిజంగా చేతులు దాటిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మన పురాతన దేవాలయాన్ని కావచ్చు, లేకపోతే మన దేవీ దేవతల విగ్రహాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలా. మీరు ఒక్కసారి లోపలికి వచ్చి చూస్తే వీళ్ళది ఏంది ఏం కదా అనేది ఒకసారి అడుగుదాము. ఆల్రెడీ మనం అడిగినప్పుడు రండి తొందరండి. సిచ్యువేషన్ అనేది ఒక్కసారి మాట్లాడితేనే అర్థమవుతుంది వీళ్ళకి ఏం జరిగింది అనేది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది. ఇది సిచ్యువేషన్ ఇదంతా కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి ఏరియాగా మనం చెప్పాలా. మీరు ఇదంతా ఆన్ రికార్డ్, ఇదంతా లైవ్, ఇదంతా లైవ్. ఇక్కడ ఏమేమి ఉంది అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. బియర్ బాటిల్స్ ఏంది అసలు? ఇది ఏం నడుస్తుంది అంటారు? ఇది చెప్పండి ఒకసారి, ఒక నిమిషం చెప్పండి సార్. ఒకసారి రండి ఒకసారి. ఇదంతా లైవ్, ఇదంతా సిగ్నేచర్ స్టూడియోలో లైవ్గా టెలికాస్ట్ కావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవాలయాల్లో ఏం జరుగుతుంది, దాంతోపాటు ఈ ఆలయ ప్రాంగణంలో ఏం జరుగుతుంది అనేది మొత్తానికి ఇది జరుగుతుంది. అయ్యో చూడండి ఒకసారి, ఆ బియర్లు చూడండి. ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారా? ఆన్ రికార్డ్, మొత్తం రికార్డ్ చేయాలా? మొత్తం పుణ్యక్షేత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఎంత ఏం చేస్తున్నామా మేము వచ్చి ఏం చేసినాం ఇక్కడ? సార్ డైల్ 100కి కాల్ మీరు ఎస్ఐ గారికి చెప్తారా, లేకపోతే నేను సిపి గారితో మాట్లాడుకోవాలా, ఎస్పీ గారితో మాట్లాడుకోవాలా? రైట్, మొత్తం రికార్డ్ చేయండి. ఇది సరే అండి, సరే. మీరు దౌర్జన్యం, మీరు అంటే మీదకి వచ్చి కొడతారు, మీరు ఏమైనా చేస్తారు అంటే ప్రశ్నించొద్దు అంతే కదా. ఆన్ రికార్డ్ మొత్తం ఉందండి ఏం జరిగింది అనేది. పూర్తిగా మనం చూడొచ్చు. మన కెమెరాని కూడా వాళ్ళు తీసి బండకే చుట్టుకల. సార్ మీరు పోలీసా కాదా? ఏం చేస్తారు ఇప్పుడు దీంట్లో? ఇప్పుడు తప్పు జరిగింది, ఇప్పుడు ఎస్ఐ గారికి మీరు చేస్తారా, నేను ఎస్పీ గారికి చేయమంటారా? రైట్, నేను చూసుకుంటానండి, నేను చేసుకుంటాను. ఒక్క నిమిషం వెయిట్, ఒక్క నిమిషం. ఇప్పుడు చిన్న విషయం మనం పట్టుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా మీడియా వాళ్ళే మాట్లాడండి. అరే బేటా, నేను మాట్లాడిస్తా. కొంచెం దానికి నేను మొత్తం రికార్డ్ కావాలా? కాదురేటా, ఇప్పుడు మీరు కాపాడుకోవాలి కదా. ఒక్క నిమిషం వెయిట్. ఏమేం పడేసిండ్రు, ఇంకా ఏమేం గుంజిండ్రు? అడేమో పడిపోయింది మన ఒక జూట్ పావడా. చూడండి ఒకసారి. అన్నకి మన నిర్మల్ వచ్చినామే, నిర్మల్ బాసర్కి వచ్చినాం టెంపుల్. మీరు అది మన ఇప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్ట్ వేయడానికి వచ్చినాం అన్న. వస్తే ఇక్కడ గ్రౌండ్లో ఇక్కడ మనము సరస్వతి మాత టెంపుల్కి పోకన్నా ముందే మనము ఇక్కడ స్నానం చేసి వెళ్తాం కదా. చేసే దగ్గర ఇక్కడ వీళ్ళకి ఆల్రెడీ మేము చెప్పినాం అన్న మేము ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినాం. మేమని వేరే వాళ్ళు అక్కడ తాగుతున్నారు, మన దేవాలయాల్ని మనం కాపాడుకోపోతే ఎట్లా అంటే నేను ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పిన, అన్నది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు చెప్పండి, నేను చేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను చెప్పిన. అయినా కూడా 1 hour టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంతే బియర్ బాటిల్ పెట్టుకొని, మందు పెట్టుకొని, సిగరెట్లు పెట్టుకొని ఇప్పటికే ఇక్కడ బాసర దేవస్థానం ఎటుగాని పరిస్థితులు అయిందన్న. మన కెమెరాని తీసి బండకేసి ఉతుకుతా ఉన్నారు.
కెమెరామ్యాన్ని నూకేస్తా ఉన్నారు, మమ్మల్ని కొట్టడానికి మీదకి వస్తున్నారు. ఏం చేయమంటారు మీరు చెప్పండి ఇప్పుడు? అన్న ఎవరికి అన్న ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఏమంటలేరు అన్న? పోలీసు వాళ్ళు అసలు ఇక్కడ మీరు సార్ నేను ఎస్ఐ గారితో నేను మాట్లాడాలి, మీరు పిలిపిస్తారా లేకపోతే నేను ఎస్పీ గారిని కలవాలా డైరెక్ట్ వెళ్ళి? నేను చెప్తాను. తీస్తున్నామండి అన్న నేను తీస్తున్నామే, మా కెమెరా కూడా తీసిండు, అదేదో ఇరిగిపోయింది, ఇప్పుడు ఇరిగిపోయింది అది ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి విజువల్స్, పిల్లలు భయపడ్డారు. చేద్దామన్నా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా రికార్డ్ చేయాలి, వీళ్ళందరినీ రికార్డ్ చేయాలి. ఎవరెవరు మన కెమెరాని కెమెరాని చేసిన అక్కడ ఉన్నా చూడండి. ఆయన ఒక్కసారి మీడియా పైన ఇంకొకసారి చేతేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇంకొకసారి చూపిద్దాం. వీళ్ళు చేసేదే లుచ్చ పని, వీళ్ళు చేసేదే లంగ పని. ఇలా దేవస్థానాల్లో ఏం చేస్తున్నారండి? మీరు సర్పంచా? ఎవరు సర్పంచ్ ఇక్కడ? ఎవరు సర్పంచ్ ఇక్కడ? సర్పంచ్ ఎవరు ఇక్కడ? నార్మల్ గా సర్పంచ్ అనే వాళ్ళు ఎవరు? ఏంది ఆయన అంత దౌర్జమా? మీరు చేసేది మంచి పనా? మీరు చేసేది మంచి పనా? మీరు చేసేది ఎప్పటి నుంచి రికార్డ్ తీయాలి ఇదంతా? ఎప్పటి నుంచి రికార్డ్ చేయాలి, తీయాలి? అంటే ఇది ఎంత మంచిది అంటే మీరు చేసేది ఏం తప్పు లేదంటారు, అంతేనా? అన్న ఇది ఆల్రెడీ మనం నేను చెప్పినా లేదా మీకు? మన ఫాలోవర్స్ 2-3 నాకు ఆల్రెడీ చెప్పగానే నేను ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా ఉంది అని. తర్వాత ఇప్పుడు నాకు ఇంకా 4 వచ్చి అన్న మీరు మీడియా వాళ్ళు మీరు చూసుకుంటా పోతే మేము ఇది కరెక్టేనా అని అంటే నేను ఏం చేయాలి మీరు చెప్పండి? నేను ఇప్పుడు వీడియో తీసే టైంలో ఎవరైతే ఇక్కడ 4 ఉన్నారో కెమెరాని ఇది చేయడము, గూండాగిరి చేయడము, మీది కొట్టడానికి రావడము, ఏందన్న ఇది దౌర్జన్యమా? అవునా? ₹1,00,000 అడిగినామంట మేము. మొత్తం రికార్డ్ చేయి, ఏం భయపడకండి రా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నాకు అదంత అవసరం లేదండి, నాకు వద్దు. ఎట్లా కనబడుతున్నాం మేము? ఎట్లా కనబడుతున్నాం సార్? మీరు మీకు బాధ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. మీరు కానిస్టేబులా కాదా? మీరు జమీందారా కాదా? ఇంత జరిగితే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎస్ఐ గారికి కాల్ చేస్తారా లేదా? చేయండి. మీరు ఎందుకు ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించాలా? ఆయననేమో పైసలు అడిగినాను అంటున్నారు, ఇక్కడనేమో ఆయన సంజయ్ చేయమని అంటున్నాడు, పక్క తీసుకొని మాట్లాడతానంటుండు. మీకు అర్థం కావాలా? వ్యూవర్స్ కి అర్థం కావాలా? రైట్. ఇది మీదే. సరే సార్ చేస్తున్నారా మీరు? ఇది సిచ్యువేషన్ బాసర పుణ్యక్షేత్రంలో ఒక పక్కన ఇట్లా జరుగుతూ ఉంటే అదే అచ్చా ఎక్కడ రిపోర్టర్ నిజామాబాద్ అక్రిడేషన్ ఉందా? ఇది కనబడుతుంది కదా అక్రిడేషన్? అవునా, ఒక్క నిమిషం. అక్రిడేషన్ ఉంటే అంత ఓకేనా? అక్రిడేషన్ ఉంటే ఇప్పుడు మనం అందరు కలిసి మొత్తం రికార్డ్ చేయి, ఇదంతా ఆన్ రికార్డ్ చేయి, అంతా రికార్డ్ చేయాలి ఇదంతా. మన అందరు సార్ మీరు పోలీసు ఉద్యోగం చేస్తున్నారా? మీరు నాకు సార్ మీ ఎస్ఐ గారి నంబర్ చెప్పండి. మాకు థ్రెట్ ఉందన్న మీరు పట్టించుకోరు, మొత్తం రికార్డ్ కావాలి ఇది. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టినా మమ్మల్ని ఎవరేం పట్టించుకోరు, వచ్చి ఇది చేసినా కూడా ఏం కావద్దు, అంతేనా? సరే అండి, సరే నాకు సార్ మరి చెప్పండి, నంబర్ చెప్పండి. 871-265-954. అన్న ఒక్క నిమిషమే అన్న, నేను మిమ్మల్ని ఎవరినేమన్నా నాకు ఒక్కసారి ఇంకోసారి సార్ నంబర్ ఒకసారి పట్టుకో.
నంబర్ చెప్పండి, ఎస్ఐ గారు నంబర్ చెప్పండి. అందరికి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. మీరు నంబర్ చెప్పండి. మా మీద చేతి వేసే రైట్ ఎవరికి లేదు. ఓకే, మాకు నంబర్ కావాలి. చేయండి, కేసు పెట్టండి. మీరు మమ్మల్ని ఏం చేస్తాం? మొత్తం రికవర్ కావాలి. బాయ్ బాయ్ మీరు అనద్దు. చేతులు వేసిరు, చేతులు వేసి చెప్పండి. తెలిసి ఏం చేస్తున్నావు అన్న? మేము మీకెంత బాధ ఉందో మాకు బాధ అనిపిస్తుంది. మేము ఇటుకి వచ్చినాం. మంది మస్తు అంటారు మీకు. మీరు ఎప్పుడు ఇల్లు కొట్టుకపోతే నిన్నటి వీడియోలు చూపించన్నా, నిన్నటి వీడియోలు చూపించన్నా. చూపిస్తే ఏం చేస్తావు? చూస్తే అర్థమవుతుంది నీకు. నంబర్ ఇస్తారా లేకపోతే ఇబ్బంది అవుతుంది? నంబర్ ఇస్తారా? ఒక తరికు ఉంటుంది, మాట్లాడే తరికు ఉంటుంది. వీధికి వచ్చి కెమెరాలు పట్టుకొని గాజులు వేసుకొని కూడా కూర్చోడు. అర్థమైందా? నాకు అవసరం లేదు. నేను ఎస్ఐ గారితో మాట్లాడాలా? నువ్వు ఎస్ఐ కాదు బాయ్. మీరు అసలు డిపార్ట్మెంట్ అన్నాను, డిపార్ట్మెంట్ అన్నాను. ఒకటే డిపార్ట్మెంట్ కదా. మీరు ఏం మాట్లాడుతున్నావు అన్నాను? ఏం మాట్లాడుతున్నావు? మేమేం తప్పు చేసినాం? కవరేజ్ చెయ్యు. మేము ప్రెస్ క్లబ్ తరపున మేము బ్యాన్ చేస్తాం. చేసుకోరు. మొత్తం పెన్ డౌన్ చేస్తాం. మేము మొత్తం మా ప్రెసిడెంట్ ఉన్నాడు, మేము పెన్ డౌన్ చేస్తాం. నంబర్ ఇస్తారా? పెన్ డౌన్ చేద్దాం. సో ఇదండి సిచ్యువేషన్. ఏంటంటే బాసర పుణ్యక్షేత్రానికి మనం గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ బహిరంగంగా కూర్చొని అవుతా ఉన్నారు. అన్న మీరు చెప్పండి అని చెప్తే మేము ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళకి చెప్పినాం. ఒక్కసారి వార్నింగ్ ఆల్రెడీ అయిందన్న. అయిన తర్వాత కూడా సరే పోనీలే అని అనుకున్నాం. అయినా కూడా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా 10 మంది ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారో నిజామాబాద్ నుంచి ఏదైతే ఇంద్రాపూర్ కాలనీ నుంచి వచ్చినటువంటి ఒక 4 యువకులు మీరు ఇన్నిగానం పురాతన దేవాలయాల గురించి పొడుస్తా తీస్తా అని మాట్లాడుతున్నారు. ఇంతగానం మీ ముంగడ జరుగుతూ ఉంది, ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారండి. అన్నప్పుడు మళ్ళీ మనం వస్తే ఇక్కడ ఏమేమి జరిగింది అనేది ఆన్ రికార్డ్ మీకు మొత్తం అర్థమవుతుంది. మధ్యలో కట్ అయింది ఏదైతే ఉంటుందో కెమెరామ్యాన్కి కూడా గాయాలైనాయి, నేను అది చూపిస్తా. కెమెరాని చేయడము ఇబ్బంది పెట్టడము అనే దాని గురించి పూర్తిగా చేసిన పరిస్థితి అయితే ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్ఐకి వెళ్దాం, ఎస్ఐ దగ్గరికి వెళ్దాం, మనం మాట్లాడదాం. కనీసం మాకు వాల్యూ లేదా? మీకుంది, మరి నేను చెప్తే మీకుంది. మాట్లాడేటోళ్ళ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది. కెమెరా పట్టుకొని నీ కాలర్ పట్టుకుంటూ కూర్చుంటావన్నా? కొడతారా? అంటే మేము జిల్లాలం కాదని మమ్మల్ని కొడతారా? తప్పు జరిగితే తప్పు చేస్తే అడగడానికి లేదా? తప్పు చేసి అడగొద్దా కదా? ఏం చేస్తావు? ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినామని కూడా చెప్పిన అన్నకి తెలిసి, అన్నకి ఏం జరిగింది అనేది. సరే యూట్యూబ్ ఛానల్తో ఏమవుతుంది అన్న లే మీరు ఆ తప్పుగా అనుకోవద్దు. మీరు ఇన్వాల్వ్మెంట్ లేదు, చెప్పిన తర్వాత మీరు ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ లేదు. మీరు అన్న లేదన్న మీరు మీతో నేను మాట్లాడతా. కట్ చేయకూడదు. పబ్లిక్ ఉన్నారా? ఏం మాట మాట్లాడవచ్చా? పబ్లిక్ లేకపోతే నువ్వు జర్నలిస్ట్ కాదు. నువ్వు అవును చూపిస్తా. ఏం మాట అక్రిడేషన్ లేకుండా యూపీ దాకా పోయి నేను రిపోర్టింగ్ చేయలే. ఏమైంది సార్? నమస్తే సార్, నా పేరు బాలాజీ సార్, సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్. నేను ఇది వరకు ఒక 1.5 year బ్యాక్ జస్ట్ ఒక 6 months బ్యాక్ సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక ఛానల్లోకి వచ్చింది. ఇక్కడ రిపోర్టింగ్ కోసం వచ్చాం సార్. ఇక్కడ బాసర పుణ్యక్షేత్రంలో మేము ఆల్రెడీ రిపోర్టింగ్ చేసుకొని వెళ్ళే టైంలో ఇక్కడ ఏదైతే ఒక హోటల్ ఉన్నదో హోటల్లో బియర్ బాటిల్ పెట్టుకొని తాగడం అది ఇది చేస్తే నాకు తెలిసిన నా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో నాకు ఆల్రెడీ వాళ్ళు ఏమని చెప్పారంటే, అన్న ఇట్లా తాగుతున్నారు, మీరు ఒకసారి చెప్పండి అన్న. అంటే మేము ఆల్రెడీ చెప్పినామన్న, ఇన్ఫార్మ్ చేసినాం.
మా హోటల్ కాదండి. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఇక్కడికి వచ్చినా నాకు వాళ్ళు చెప్పిన తర్వాత ఎడబెడుతున్నా కెమెరా. అయితే నేను ఆల్రెడీ ఇప్పించిన తర్వాత కూడా 1 అవర్ మేము వెయిట్ చేసామండి. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా మేము డైరెక్ట్ ఇంకా ఇది చూపించాల్సిందే అని చెప్పేసి మాకు ఎవరైతే మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ఉన్నారో, అన్న మీరు చేయకపోతే మాత్రం మీ జర్నలిస్ట్ వృత్తిలో ఉండి మీరు వేస్ట్ అని చెప్పేసి అన్న తర్వాత మేము లోపలికి వెళ్ళినాం. సార్ పబ్లిక్లో సిట్టింగ్ పెట్టుకొని తాగుతున్నారు సార్. ఇప్పుడు మీరు వస్తే మీకు కనిపిస్తుంది సార్ ఇక్కడ మమ్మల్ని మా మీద దాడి చేస్తున్నారు సార్. కెమెరాని పగలగొట్టడం కానీ కెమెరామెన్ని ఇచ్చేయడం అనేది మీ ఇక్కడ ఇక్కడ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీ ఇక్కడ ఆల్రెడీ కానిస్టేబుల్ గారు ఒక జమీందార్ గారు అంటున్నారు, వాళ్ళు మీకు కాల్ చేయండి అనే టైంలో దగ్గర హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్ ఇప్పటికి. అంటే హాఫ్ అన్ అవర్లో ఇక ఏమన్నా కావచ్చు, అయిపోయిన తర్వాత మీ పోలీసులకు కాల్ చేస్తారు సార్. హాఫ్ అన్ అవర్ ఇప్పుడు దగ్గర ఈ ఇష్యూ జరగబట్టి 20 నిమిషాలు అవుతుంది సార్. 20 నిమిషాల సమయంలో మాకు ఎప్పుడైతే మేము అక్కడికి సార్ మీకు చేయడం నేను ఇప్పుడు ఇప్పుడు నంబర్ తీసుకొని చేసా. అప్పటి నుంచి వాళ్ళు కాల్ చేయండి సార్. మీరు ఇక్కడికి అర్ధ గంట అయింది నేను సార్కు మాట్లాడి సార్ చిన్న విషయం సార్ ఇక్కడ నేను ఆన్ రికార్డ్ మొత్తం ఉంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎలా ఉన్నారు అనేది నేను ఆన్ రికార్డ్ మొత్తం చూపిస్తా. ఇక్కడ మీ ఎవరైతే ఇక్కడ కానిస్టేబుల్ ఇక్కడ డ్యూటీలో ఉన్నారో మరి వాళ్ళు కూడా అలా సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఇజ్జత్ ఖరాబ్ సార్. ఇదైతే అక్కడ అలాగే ఉందండి, అక్కడ అలాగే ఉంది. ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్నారండి. నేను వస్తున్నాను సార్, పిఎస్కి వస్తున్నాను సార్. నేను आपको नहीं उठा रहा हूँ फोन नहीं उठा रहा सर ఫోన్ నైవుటారా అని నేను అంటలే. ఎంతసేపటికి ఇస్తున్నావు నువ్వు నంబర్? ఎంతసేపటికి ఇస్తావు నువ్వు నంబర్ ఒకటి? నీకా నువ్వు కాల్ చేయమన్నావు, కాల్ చేసినా నేను నీకు ఇచ్చేది కాదు. కాల్ చేసిన ఆఫీసర్ ఉంటే